హలో నేను విశేషరావు. ఉద్యోగులకి పండగ లాంటి న్యూస్. తీవ్రమైనటువంటి తప్పులు చేస్తే తప్ప డిస్మిస్ అనేది చెయ్యకూడదు. డిస్మిస్ అనేది తీవ్రమైనటువంటి శిక్ష కిందకు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగిని రోడ్డు మీద పడేయటమేను అనేటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో ఈ తీర్పు విన్నటువంటి ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. కారణం ఏంటంటే ఎవరైనా సరే ఏసీబీ కేసులో దొరికినా లేదంటే డిపార్ట్మెంటల్గా క్రమశిక్షణ రాహిత్యాన్ని పాటించినప్పుడు చేసేది ఏంటంటే సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ అనేది 6 నెలలు మాత్రమే ఉంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒకవేళ. అంతే తప్ప సర్వీస్ నుంచి వాళ్ళని తొలగించలేదు. సర్వీస్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించే అవకాశం లేదు. అందుకే సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులు కూడా మళ్ళీ అవినీతికి పాల్పడుతూ మళ్ళీ దొరుకుతూ ఉంటారు ఏసీబీ వాళ్ళకి. అంటే అది పెద్ద శిక్ష కాదు. డిస్మిస్ అనేది ఒక పెద్ద శిక్ష వాళ్ళకి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే తీవ్రమైనటువంటి అవకతవకలు, అక్రమాలు, నేరాలకు పాల్పడితే తప్ప డిస్మిస్కి వెళ్ళొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఏ కేసులో చెప్పింది అని అంటే, ఒక డిస్మిస్ల్ అయినటువంటి ఒక ఉద్యోగి కోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి. 11 ఏళ్ల పాటు ఈ డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ పోరాడారు, న్యాయ పోరాటం చేశారు. ఎవరు అంటే మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థకు చెందినటువంటి ఒక మహిళా ఉద్యోగి. ఆ మహిళా ఉద్యోగి 1985లో ఉద్యోగంలో చేరారు. ఆ పేరు సురేఖ. బదిలీల వ్యవహారంలో సంస్థ పైన ఆవిడ న్యాయ పోరాటం చేసి గెలిచారు. దీంతో ఆవిడ మీద కక్ష కట్టారు ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉన్నతాధికారులు. ఆమె పైన అంతర్గత విచారణ జరిపి 2006లో సస్పెండ్ చేశారు. 2017లో ఆమెను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేశారు. 11 ఏళ్ల పాటు సస్పెన్షన్ కాలాన్ని కూడా శిక్షగా మారుస్తూ ఆమెకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను కూడా నిలిపివేశారు. దీని మీద ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్తే సుదీర్ఘమైన విచారణ చేసిన తర్వాత అవినీతికి అలాగే అధికారుల మాట వినకపోవడానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. అధికారుల మాట వినకపోయినంత మాత్రాన మీరు ఎలా డిస్మిస్ చేస్తారు? అవినీతి, లంచగొండితనం, నిధుల దుర్వినియోగం లాంటి నేరాల్లో మాత్రమే డిస్మిస్ చేయొచ్చు, కానీ ఈయన చేసినటువంటి తప్పు అలాంటిది కాదు. కాబట్టి మీరు సర్వీస్ రూల్స్ అనుమతిస్తే బాగుంటుంది. ఒకే ఒక తప్పుకి వేరు శిక్షలు అమలు చేయడం సరికాదు అని చెప్పి ఈ సస్పెన్షన్ కాలాన్ని మొదటి 6 నెలలకి పరిమితం చేస్తూ మిగిలినటువంటి 10 సంవత్సరాల 4 నెలలకు ఆవిడకి అందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అందజేయండి అని చెప్పి తీర్పు చెప్పింది. ఈ తీర్పు విన్న తర్వాత అవినీతి పరులైనటువంటి ఉద్యోగులకి గుడ్ న్యూసా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.